ఇప్పుడు ఎవరైనా ఆర్మీకి వెళ్ళాలి అనుకుంటే ప్రధానంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలంటారు? అంటే వాళ్ళని వాళ్ళు ఎలాగా ట్యూన్ చేసుకోవాలి? లేదంటే ఎలాంటి ఎగ్జామ్స్‌కి వాళ్ళు అటెండ్ అవ్వాలి? ఆర్మీకి వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళొచ్చా? ఎవ్వరైనా వెళ్ళొచ్చండి. మనది వాలంటీర్ ఆర్మీ. హ్మ్. ఎవరు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు వెళ్ళొచ్చు. హ్మ్. కానీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ వెళ్ళలేకపోతున్నారు. హ్మ్. ఒక ఛాన్స్ తీసుకుందాము అనే వాళ్ళు వెళ్తున్నారు. ఓకే. కొంతమంది 7, 7 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళున్నారు. హ్మ్. మన భారతరత్న అబ్దుల్ కలాం గారు ఆయన ఎయిర్ ఫోర్స్‌లో చేరాలని చెప్పి వెళ్ళారు. హ్మ్. ఆయనకి ఆయన సెలెక్ట్ కాలేదు. హ్మ్. చాలా డిసప్పాయింట్ అయ్యి స్వామి ఆహ్, డివైన్ లైఫ్ సొసైటీకి వెళ్ళారు శివానంద గారికి. హ్మ్. ఆయన అన్నారట, "నువ్వు దీనికి కాదు వేరే పెద్ద దానికి ఇది రాసి ఉంది హ్మ్. ఫ్యూచర్‌లో. నువ్వు ఇది నీ డిసప్పాయింట్ మార్గం ఇది కావద్దు" కాదు. అని చెప్పి అన్నారు. ఆయన వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అయ్యారు. అవును. అవును. సో అట్లా ఆహ్, వెళ్ళాలి అనేది ఒకటి, మనలో ఉందా అనేది ఒకటి. హ్మ్. మనలో మనం సైన్యానికి పనికొస్తామా లేదా అనేది ఆ సెలక్షన్ బోర్డ్‌లోనే తెలుస్తుందండి. హ్మ్. మన యాటిట్యూడ్ అది. హ్మ్. దాన్ని పుస్తకాలు చదివి ఎన్నో రిహర్సల్స్ చేసి దాంట్లో సక్సెస్ అయితామనేది కాదు. హ్మ్. అది మనలో ఉంటే వి విల్ గెట్ సెలెక్టెడ్. విదేశాల్లో కొన్ని కంట్రీస్‌లో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఆర్మీలో వర్క్ చేయాలి కొంతకాలం అని ఉంటుంది. ఒక 2 ఇయర్స్ అట్లా కంపల్సరీ చేయాలి అని ఉంటుంది. అటువంటిది మన ఇండియాలో ఎందుకు లేదు? మనలో ఇది వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. హ్మ్. మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో దానికంటే ఎన్నో రెట్లు వాలంటీర్స్ ఉన్నారు హ్మ్. రావాలి అనుకునే వాళ్ళు. కాబట్టి ఇది కాన్స్క్రిప్షన్ మన కంట్రీలో లేదు. హ్మ్. కానీ ఆ డిసిప్లిన్ రావడానికి ఆర్మీలో కానీ ఎన్సిసిలో కానీ వేరే పోలీస్ ఫోర్సెస్లో కానీ కొన్నాళ్ళు వర్క్ చేస్తే హ్మ్. అందరి సిటిజన్స్లో ఆ డిసిప్లిన్ అనేది వస్తుంది. హ్మ్. డిసిప్లిన్ ముఖ్యం. ముఖ్యం. మనకి లేనిదే అది. ఓకే. రోడ్‌లో మన హైదరాబాద్‌లో చూసారు మీరు. అవునండి. ఎంత అవును. రష్షో. అవును. ఆ లేన్‌లో వెళ్ళాలి, ఆ స్పీడ్‌లో వెళ్ళాలి, ఓవర్‌టేక్ చేయొద్దు అనేది అందరికీ తెలుసు. కానీ కానీ చేస్తారు. చేస్తారు. కానీ అదే చేస్తారు. ఒక డిసిప్లిన్. హ్మ్. లేకపోతే హాయిగా మా ఇంటి నుంచి మీ దగ్గరికి రావడానికి ఒకవేళ అరగంట పడితే అరగంటలో వచ్చేయొచ్చు. వచ్చేయొచ్చు. కానీ వి ఆర్ నాట్ ష్యూర్ హ్మ్. ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అనేది. హ్మ్. సో, మనుషుల్లో ఆ డిసిప్లిన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యమండి. హ్మ్. దాంతో పాటు క్యారెక్టర్ కూడా చాలా ముఖ్యమండి. హ్మ్. ఎందుకంటే షార్ట్ కట్‌తోని పైకి రావాలి అనుకునే వాళ్ళకి ఇది ఆర్మీ ఈజ్ నాట్ ది ప్లేస్. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనం మేజర్ జనరల్ కావాలి అంటే ఎన్నో ఇది స్టెప్స్ దాటుకుంటూ వెళ్ళాలి. స్టెప్స్ ఎదగాలి. హ్మ్. సడన్‌గా ఎవరు అయిపోరు. వెళ్ళిపోరు. హ్మ్. మా నాన్నగారు జనరల్ అయితే నేను మేజర్ జనరల్ అయితాను అనేది ఇట్ ఈస్ నాట్ లేదు. పాసిబుల్. హ్మ్. అప్పుడు మా కాలంలో సెకండ్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఉండేది. ఇప్పుడు లెఫ్టినెంట్‌గా డైరెక్ట్‌లీ ఓకే. ఉంటుంది.